ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అలానే నిర్వహించుకోవడానికి మనందరికీ కూడా అనుమతినిచ్చిన చిగురు యాజమాన్య వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీమతి బబిత గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం. ఐ వెల్కమ్ యూ ఆల్. ఇక్కడున్న మీరందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎందరో అభాగ్యులకు అభాగ్య కుటుంబాలకు సేవ చేస్తున్న వారికి మీ అందరికీ కూడా అభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీకు అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు వారు గోహర్ మహమ్మద్ కేసులో ఇచ్చిన తీర్పు, దానిలోని ఆదేశాలు మనందరి సౌలభ్యం దృష్ట్యా సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని 4 సెషన్స్గా విభజించడం జరిగిందండి. సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశాన్ని వివరించడానికి ఈరోజు మన రిసోర్స్ పర్సన్స్ లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీమతి బబిత గారు, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ శ్రీ హరిహరనాథ శర్మ గారు, అలానే శ్రీ ఎన్ రత్నప్రకాష్ గారు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయిన భైరపనేని నరేష్ గారు, వీళ్ళు మన రిసోర్స్ పర్సన్స్ ఈరోజు. అలానే టాపిక్స్ కూడా బబిత్ గారు చాలా చక్కగా అరేంజ్ చేశారు, సిస్టమేటిక్గా. ఆ టాపిక్స్ వివరాల గురించి నేను వెళ్ళడం అంత మంచిది కాదు, ఎందుకంటే మనకి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు అందరికీ కూడా విశదీకరిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక మారు నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో ఉన్న టాపిక్స్ను దయచేసి మీరందరూ కూడా ఫాలో అయ్యి సమాజానికి మరింత మీరు సేవ చేస్తారని ఆశిస్తూ, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.